ముందు కళ్యాణ్ ఒక సోలో సినిమా రెగ్యులర్ సినిమా నెక్స్ట్ రిలీజ్ అయిపోయేది. నేను డిస్ట్రిబ్యూషన్ చేస్తున్న రెట్రో May 1st నా ప్రొడక్షన్ సినిమా May 30th కింగ్డమ్. మ్యాజిక్ స్కూల్స్ కాలేజెస్ మొదలైన తర్వాత June July. కింగ్డమ్ అవును, అంటే KGF బ్యాక్ డ్రాప్ కాదు, హెవీ డ్యూటీ యాక్షన్ డ్రామా సినిమా. దాంట్లో లాజిక్లు ఎతకండి, కథ ఎతకండి, ఎన్ని డౌట్లు ఉన్నా అడగండి మమ్మల్ని, నన్ను కానీ గౌతమ్ కానీ అన్నీ చెప్తాం, దాంట్లో అన్నీ ఉంటాయి. కానీ ఈ సినిమా అలాంటిది కాదు అని చెప్పినా కూడా మళ్ళీ దాన్నే ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్స్ ది పాయింట్. నేను చెప్పాను కదండి, రివ్యూస్ బ్యాడ్ వచ్చింది, నేను ఏం ఫీల్ అవ్వలేదు. వి గాట్ యూస్ టు ఇట్. 12 years అయింది నేను కూడా ఇండస్ట్రీకి వచ్చి. నేను ఫ్లాప్లు చూశాను, డిజాస్టర్లు చూశాను, బ్లాక్ బస్టర్లు చూశాను. ఇప్పుడు కొత్తగా నన్ను ఎఫెక్ట్ చేసే ఆ రివ్యూలు ఎఫెక్ట్ చేసే రోజులు పోయినాయి నాకు కూడా. కానీ ఏంటంటే తర్వాత ఎందుకు అని, తర్వాత కూడా డ్యామేజ్ చేయడానికి ఎందుకు ట్రై చేస్తున్నారు? మానేసినా నీలాంటి వాళ్ళు పంపిస్తారు కదా, అవన్నీ చూడట్లేదు ఎప్పటి నుంచో, కానీ పంపిస్తారు కదా పంపించేవాళ్ళు. బాగా నవ్వుకున్నాము అని మీకేమనిపించింది థియేటర్లో? ఓ మ్యాట్ వన్ అంత లేదు అని చెప్పారు. అంటే ఇప్పుడు నా ఫ్రెండ్ పెళ్ళి అయిపోయింది ఏదో కాన్సిక్వెన్స్ మూలాన, వాడిని పాసిఫై చేయడానికి గోవా తీసుకెళ్ళినప్పుడు వాడి చుట్టూతో ఉంటుంది కదా జరిగేదంతా. సో అందుకని వాడి చుట్టూతో ఉంది, లడ్డూ చుట్టూతో ఉంది, కాబట్టి వీళ్ళ ఇంపార్టెన్స్ కొంచెం తగ్గింది. అది ప్లస్ ప్రాబ్లం ఇంకోటి వచ్చింది కాబట్టి అక్కడ ఇంకో క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అయింది సునీల్ గారి ద్వారా. సో ఆయన మీద కొంచెం ఇంపార్టెన్స్ వెళ్ళింది. ఆబ్వియస్లీ అవును, అలా ఏమన్నా డిసప్పాయింట్ అయ్యారేమో తెలియదు. కానీ చాలామంది మ్యాడ్ 1 కంటే మ్యాడ్ 2 బాగుందని కూడా చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు నాకు ఫన్ పాయింట్. సార్ ఇప్పుడు బాగుంటాం ఓకే, సినిమా కాదనట్లా. ఇప్పుడు మ్యాడ్ 1 మీకు ఫస్ట్ డేనే ప్రెస్ మీట్లో చెప్పా, మ్యాడ్ 1 కొన్ని ఏరియాలు ఎక్కడెక్కడ చేసినా అది Day 1 క్రాస్ చేస్తుందని. ఇప్పుడు అలానే మ్యాడ్ 1 ఆంధ్రాలో మాక్సిమం 3 crores చేసుకుంటుంది. ఇవాళ ఆంధ్ర ఇది అట్లీస్ట్ 12 crores చేస్తుంది. మీరు చెప్పండి ఏది బెటర్? ఇప్పుడు మనం సినిమా తీసేది డిస్ట్రిబ్యూటర్లు బాగుండాలని కదా, జనం ఎంజాయ్ చేయాలని కదా, ఆబ్వియస్లీ. అందుకే ఇది కమర్షియల్ మీటర్ సినిమానే, ఇది ఒక కల్ట్ ఫిల్మ్ కాదు అని చెప్పాను కదండి నేను. ఐ నెవర్ సెడ్ ఇట్ వాస్ ఎ కల్ట్ ఫిల్మ్, ఐ మేకింగ్ కల్ట్ క్లాసిక్ లైక్ దట్ అని కదా. పోనీ రివ్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూ లక్కీ భాస్కర్ ఇండియా అంతా ప్రేజ్ చేసిన కల్ట్ ఫిల్మ్ కదా, నేను ఛాలెంజ్ చేసే తప్పు పట్టుకుంటాను కదా. పోనీ దాన్ని ఏమన్నా అద్భుతంగా పొగిడారా? పొగడలేదు కదా. రివ్యూస్లో దాన్ని అద్భుతంగా ఏం పొగడలేదు కదా. ఓకే మంచి సినిమా అన్నట్టుగా రాశారు, ఏమైనా అద్భుతంగా పొగిడారా? మరి ఏంటి బ్యారియర్ ఏంటి అసలు? మీ బ్యారియర్ ఏంటి? పోనీ అంటే మీ పర్సనల్ ఇంట్రెస్టే కదా అక్కడ కనబడుతుంది, మీ పర్సనల్ ఒపీనియనే కదా అక్కడ కనబడుతుంది. ఇండియా అంతా నచ్చింది, 16 weeks నెట్ఫ్లిక్స్లో టాప్ 10లో ఉంది, లేటెస్ట్ రీచ్. అంటే 16 వారాలు ఇండియా అంతా చూసిన దానికంటే వాళ్ళందరి ఒపీనియన్ కంటే మీ ఒపీనియన్ కరెక్టా? పోనీ మీరేమన్నా నెత్తిన పెట్టి మోసారా? మోయలేదు కదా, దాన్ని కూడా మోయలేదు కదా. పోనీ కల్ట్ సినిమాని మోయలేదు కదా. పర్సనల్గా క్లాస్ పీకితే మాత్రం మారతారా ఏమన్నా? నేను మీడియా ముందు ఎవరికి క్లాస్ పీకట్లా, జనానికి చెప్తున్నా, సీరియస్గా తీసుకోవద్దు అని జనానికి చెప్తున్నా అంతే. మిగతా నేను ఎవరికి క్లాస్ పీకలా, నేను ఎవరికి క్లాస్ పీకడా, నేను వాళ్ళ జీతాలు ఇస్తున్నాను, నేను క్లాస్ పీకడా.